హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'విలాసిని' 46వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. వెంటనే ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ జుట్టు పట్టుకున్నారు హర్ష ఇంకా కిషోర్. ఏం చేయాలో తెలియక ఎవరికి వాళ్ళు మూతులు ముడుచుకుని, ఎవరితో ఎవరు మాట్లాడకుండా తెల్లవారలు అలాగే కూర్చున్నారు. తెల్లవారగానే స్వాతి పిల్లల్ని లేపి ఇక వెళ్ళడానికి సిద్ధమైంది. స్వాతి దగ్గరికి వచ్చి, ఏంటే అన్నంత పని చేస్తావా? అన్నాడు కిషోర్. ఖచ్చితంగా చేస్తాను. నువ్వు నన్ను కావాలనుకుంటే వేరే కాపురం పెట్టాల్సిందే అంది స్వాతి. ఏం చేయాలో తెలియక దీనంగా మొహం పెట్టాడు కిషోర్. అంతలో పార్వతమ్మ బ్యాగ్తో వచ్చింది అక్కడికి. ఎవరూ ఎక్కడికి వెళ్ళదు. అందరికీ నాతోనే ఇబ్బంది కదా. నేను ఉంటేనే మీ మొగుడు పెళ్ళాల్ని విడదీస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఇక మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను వెళ్ళిపోతాను అని అంది పార్వతమ్మ. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అమ్మా? అన్నాడు హర్ష. మామయ్య దగ్గరికి వెళ్తానురా. అక్కడి నుండి వీలు చూసుకుని ఏదైనా ఓల్డేజ్ హోంలో చేరతాను. నాకు కూడా ఇంట్లో ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. నా వయసు వాళ్ళతో ఉంటే నాకు కూడా కాస్త సంతోషంగా ఉంటుంది అంది పార్వతమ్మ. ఇద్దరం కొడుకుల ముంచుకొని నువ్వు ఓల్డేజ్ హోంలో ఉంటే మమ్మల్ని అందరూ ఏమని అనుకుంటారమ్మా? అన్నాడు కిషోర్. ఎవరో ఏదో అనుకుంటారని మన సుఖం మనం చూసుకోకపోతే ఎలా? ఇన్ని గొడవల మధ్య అందరం ఒకే చోట ఉంటూ కొట్టుకుంటూ ఉండడం అవసరమా? ఎవరైనా ఏదైనా అనుకుని నా కొడుకుల సంతోషమే నాకు ముఖ్యం అంది పార్వతమ్మ. అబ్బబ్బా! ఎంత బాగా జ్ఞానోదయం అయిందో. ఇదేదో ముందు నుండి ఉండుంటే ఎంతమంది జీవితాలు బాగుండేవో అంది స్వప్న. అందరూ స్వప్న ఏం మాట్లాడుతుందో అర్థం కాక తన వైపు చూశారు. అదే ముందు నుండి కొడుకులకి కోడళ్లపైన ఎక్కించకుండా ఉండి ఉంటే ఇంతదాకా ఎందుకు వచ్చేది అంటున్నాను అని రాగాలు తీసింది స్వప్న. స్వప్న వైపుకు చిరాకుగా చూస్తూ మళ్ళీ ఇద్దరు తల్లి వైపుకు చూస్తూ, అమ్మా ఇది అంతా అవసరమా అని అన్నారు వాళ్ళిద్దరూ కూడా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదురా. నాకు తెలుసు కదా మీకు నేనంటే ఎంత ప్రేమ ఉందో. పరిస్థితులు తప్పదు. ఏం చేస్తాం? నేను మీకు దూరంగా ఉండడమే మంచిది అంది పార్వతమ్మ. వెంటనే స్వప్న స్వాతి వైపుకు చూస్తూ స్వాతి దగ్గరికి వెళ్ళి మోచేతి దగ్గర పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ, ఇంకేం అక్కా, మనిద్దరం చక్కగా కలిసి ఉందాం. అత్త వెళ్ళిపోతే ఇక మనకు గొడవ ఉండదు. ఇద్దరం కలిసి చూసుకోవచ్చు ఇంటిని. పెద్దదానివి, నీకే బాధ్యత ఎక్కువ ఉంటుంది అనుకో అంది స్వప్న. వెంటనే ఇదేదో నాకు ఫిట్టింగ్ పెట్టేలాగా ఉంది అని అనుకున్న స్వాతి, అదంతా కుదరదు. మనం వేరే వెళ్లాల్సిందే. అత్తయ్య ఇంట్లో ఉన్నా ఉండకపోయినా నాకు అనవసరం. నువ్వు నేను మన పిల్లలు మాత్రమే ఉండాలి అంతే అని అంది స్వాతి. అదేంటి? నీకు నాతోనే కదా ఇబ్బంది. నేను వెళ్ళిపోతున్నాను కదా అంది పార్వతమ్మ. నువ్వు వెళ్ళిపోతే ఇంటి పని అంతా నాపైన పడుతుంది. అదంతా ఎవడు చేస్తాడు? అది నా వల్ల కాదు. ఇవన్నీ నాకు అనవసరం. నేను స్వతంత్రంగా ఉండాలి అనుకుంటున్నాను అని అంది స్వాతి. పర్వాలేదే, అమాయకురాలివి, పిచ్చి పుల్లమ్మవి అనుకున్నా. బాగానే తెలివి ఉంది నీకు. ఎప్పటి నుండి చేసుకుంటున్నావేంటి ఈ ప్లాను? ఒంటరిగా ఉండాలని. ఇప్పుడు నేను సంధించాను కదా నీకు అంది స్వప్న. నీలాగా నేనేమీ ముందు నుండి ప్లాన్ వేసుకోలేదులే. నిన్ను చూశాకే ఇప్పుడే నాకు ఆ ఆలోచన వచ్చింది అంది స్వాతి. అబ్బబ్బా! ఏమి నాటకాలు! చేసేదంతా చేస్తూ నా పైన అంటున్నావా ఇప్పుడు అంది స్వప్న. ఏ స్వప్న? ఏ స్వప్న, అనవసరంగా మాట్లాడకు. అయినా నిన్ను అత్తను చూసి కాదు. నాకంటూ ఒక సంసారం ఉండాలి కదా. ఎన్ని రోజులు ఈ పొత్తులో ఉంటూ ఈ గొడవలు ఇవి. దీనివల్ల పిల్లల చదువు కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంది స్వాతి. అబ్బో! పిల్లల చదువు. పిల్లల చదువు గురించి నువ్వేం మాట్లాడాలి మరి? ఎప్పుడూ వాళ్ళను పట్టించుకుంటున్నట్లుగా అంది స్వప్న. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నా పిల్లల గురించి నేను పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకుంటున్నావా అని అంది స్వాతి. ఆ విషయం పిల్లల్ని అడుగు. ఎవరు పట్టించుకుంటున్నారో నువ్వో నేనో అంటూ పిల్లల వైపుకు తిరిగి, ఏరా
మిమ్మల్ని ఎవరు బాగా చూసుకుంటారు? అమ్మనా? పిన్నినా? అని అంది స్వప్న. పిన్ని అన్నారు ఇద్దరు పిల్లలు ఒకేసారి. అంతే స్వాతికి కోపం నశాలానికి అంటింది. చూసావా? చూసావా? ఈ అత్త ఏమో నిన్ను నాకు దూరం చేస్తుంది. ఈ తోటికోడలేమో పిల్లల్ని నాకు దూరం చేస్తుంది. ఇది కొంప కాదు నరకం. ఇక్కడే ఉంటే నాకు ఎవరూ దక్కకుండా పోతారు. నా మొగుడు, నా పిల్లలు నాకు దగ్గరగా ఉండాలంటే నేను ఇక్కడ ఉండొద్దు. ఇంతకు ముందు వరకు మామూలుగా అనుకున్నాను కానీ, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికిప్పుడు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందే అంది స్వాతి స్వప్న వైపుకు చూస్తూ. అసలు నీ సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు. ముందు అత్తతో సమస్య నేను వెళ్ళిపోతాను అంటూ, ఇప్పుడు స్వాతిని ఎగదోస్తున్నావు అంది పార్వతమ్మ స్వప్నని ఉద్దేశించి. ఇది మరీ బావుంది. నేను ఎగదోస్తే ఎగిసిపడడానికి తనేమైనా పిచ్చిదా? తనకేమీ తెలియదా ఏంటి? అంటూ స్వాతి వైపుకు చూసింది స్వప్న. అంతే పార్వతమ్మ దగ్గరికి వచ్చి, అది అనడం, నువ్వు అనడం కాదు అత్తమ్మా. నేను వెళ్ళిపోవాలి. నేను ఆయన కలిసి ఉండాలంటే మేము వేరే ఉండాల్సిందే అని అంది స్వాతి. అదేంటి చక్కగా ఇల్లు కట్టుకుని వేరే ఎక్కడో ఎలా ఉంటారు? అంది పార్వతమ్మ. వెంటనే హర్ష, పర్లేదు. అన్నయ్య, అమ్మకు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా! మీరు అమ్మ ఇక్కడే ఉండండి. నేనే స్వప్నని తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు హర్ష. ఎలా? మీరు వెళ్ళిపోతారా? హాయిగా బ్రతుకుతారా? అంటే నేను ఈ ముసలి అత్తను చూసుకోవాలా? అంది స్వాతి. ఏం మాట్లాడుతున్నావే? అంటూ కిషోర్ స్వాతి పైకి చెయ్యి ఎత్తాడు. చూసారా? చూసారా? ఏం చెయ్యకున్నా ఇది రెండవసారి. ఎన్నడూ లేనిది ఆ రోజు నన్ను కొట్టావు. ఇదంతా మీ అమ్మ వల్ల. ఈ కష్టాలన్నీ నేను పడలేను అంటూ రాగం అందుకుంది స్వాతి. వెంటనే కిషోర్ హర్ష వైపుకు చూస్తూ, ఇదంతా నా వల్ల కాదురా. రోజు ఈ టార్చర్ నేను భరించలేదు. నేనే వెళ్ళిపోతాను స్వాతితో కలిసి. అమ్మను నువ్వే చూసుకో. ఎలాగో నీ భార్య కిరాయి ఇళ్లలో ఉండలేదు కదా! సొంత ఇల్లు అన్నట్లుగా ఉంటుంది అన్నాడు కిషోర్. నాకు తగిలిస్తారా? అసలు నాకు సమస్య ఈ ముసలిది కదా! అంది స్వప్న. స్వప్న పైకి చెయ్యి ఎత్తి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతావా? పెద్ద చిన్న గౌరవం అనేది లేదా? అన్నాడు హర్ష ఆ చెయ్యి వైపు అలాగే చూస్తూ. ఇందుకే ఇందుకే నేను ఇంటికి రానని చెప్పాను. నువ్వు నాతో పాటు రావాల్సిన అవసరం కూడా లేదు. నేను వెళ్ళిపోతాను అని అంది స్వప్న. వెంటనే కిషోర్ స్వప్న వైపుకు చూస్తూ, ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. అమ్మా, నువ్వు మామయ్య దగ్గరికి వెళ్తా అంటున్నావుగా, వెళ్ళిపో. స్వాతి, మన లగేజ్ మొత్తం సర్దిపెట్టు. నేను వెళ్ళి ఎక్కడైనా ఇల్లు వెతికి వస్తాను. పెద్ద కష్టమేమీ కాదులే రెంట్‌కు దొరకడం. వెంటనే వెళ్ళిపోదాం అన్నాడు కిషోర్. హర్ష ఏమీ మాట్లాడలేదు. పార్వతమ్మ కిషోర్ వెంట బయటకు బయలుదేరింది. తల్లిని తీసుకువెళ్లి బస్టాండ్‌లో బస్సు ఎక్కించి, ఆ తర్వాత వారి కోసం ఇల్లు వెతకడం మొదలుపెట్టాడు. అది కష్టంగా ఉన్నా కూడా. ఇంటికి వెళ్ళడం కంటే ఎక్కడో ఒక దగ్గర ఇల్లు వెతుకుని వెళ్ళడమే మంచిది అనుకుని బయటే తిరిగాడు కిషోర్. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రబీ జ్యోతి. ఒక చిన్న కామెంట్ అండి. ఇంత స్టోరీ విన్నారు కదా! మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను కాస్త హ్యాపీ ఫీల్ అవుతాను కదా! ఉంటాను.